వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు మనము ప్రీవియస్ ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి అండ్ ఇతర ఎగ్జామ్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్లు క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఓకే, దానికంటే ముందు మనకి మన ఇక ఆర్ఎస్ అకాడమీ సబ్స్క్రైబర్స్ ఈ యూట్యూబ్ ఛానల్లో దాదాపుగా 3000 మంది రీచ్ అవ్వడం జరిగింది. అతి తక్కువ కాలంలో మన యూట్యూబ్ ఛానల్ 3000 మంది సబ్స్క్రైబ్ అవ్వడం జరిగింది. అది మీతోనే సాధ్యం అవ్వడం జరిగింది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటుంది ఆర్ఎస్ అకాడమీ. ఓకే, కాబట్టి చూడండి అన్న, మనకి సబ్స్క్రైబర్ దాదాపుగా మనకు 3003 మంది దాదాపు దాటిపోయారు. దాదాపు 3020 30 దాకా వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇంకో విషయం ఏంటి సార్ అంటే, ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సబ్స్క్రైబ్ చేయడం వలన ఏమవుతుంది సార్ అంటే, మనకి ప్రతి వీడియో మేము అప్లోడ్ చేసేటప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోవద్దు మిత్రమా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మేము ప్రతిరోజు కూడా వీడియోని అందిస్తాం. ఎందుకంటే పండుగ రోజుల్లో అందరూ కూడా హడావిడిగా ఉంటారు, బిజీగా ఉంటారు. మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనే ఉద్దేశంతో వీడియోలు ఆపేయడం జరిగింది. కాబట్టి నేటి నుంచి ప్రతిరోజు కూడా వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. జీకే, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ మ్యాథ్స్, ఇంగ్లీష్, ఓకే, అన్ని రకాలకు సంబంధించినవి అప్లోడ్ చేస్తాం. ఓకే, నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే, మనకి సి ఈజ్ ఫెస్టివల్ ఆఫ్ ది ట్రైబల్ పాపులేషన్ ఆఫ్ ది జార్ఖండ్. జార్ఖండ్ లోని గిరిజన జనాభా పండుగ అంటే, ముఖ్యంగా గిరిజన జనాభా జరుపుకునే పండుగ ఏది అని అడగడం. ఇక్కడ మనకి ఆప్షన్ ఏ రుషు, ఓకే, రుషు లేదా బుషు అనేది, ఆప్షన్ బి సర్హుల్, ఆప్షన్ సి యోయోస్ అండ్ ఆప్షన్ డి తులుని అనేది. ఓకే, ఇది 2022లో సిప్ట్ 2లో అడిగిన క్వశ్చన్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే, సర్హుల్ అనే గిరిజన పండుగను ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతంలో ఉండే, ఇక్కడ ఈ జార్ఖండ్ రాష్ట్రంలో ఉండే గిరిజన సమూహాలు జరుపుకునే ఒక అతి పెద్ద పండుగ అని చెప్పడం జరుగుతుంది. అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ కూడా ఏది సార్ అంటే, మనకి ఇది ఏది సార్ అంటే, మనకి అత్యంత ప్రజాదరణ పొందిన పండుగ ఏది సార్ అంటే, మనకి సర్హుల్ అనే పండుగ. అండ్ దాంతో పాటు సర్హుల్ అనగా చెట్లను పూజించడం అని అర్థం. ఏంటి సార్ అంటే, మనకి సర్హుల్ అనగా ఏంటి సార్ అంటే, చెట్లను పూజించడం అని అర్థం. చెట్లను పూజించడం అని అర్థం. చాలా చాలా ఇంపార్టెంట్ అయిన అంశంగా చెప్పడం జరుగుతుంది మనకి. దీనిని స్థానికంగా మనకు చూసుకుంటే సర్ణ మతానికి చెందిన గిరిజన సంఘాలు నిర్వహించడం జరుగుతుంది. ఏది సార్ అంటే, సరణ అనే మతానికి సంబంధించిన గిరిజన సమూహాలు లేదా గిరిజన సంఘాలు ప్రధానంగా ఏ పండుగను నిర్వహిస్తారు సార్ అంటే, సర్హుల్ అనే పండుగను నిర్వహించడం జరుగుతుంది మనకి ఇది. దాని తర్వాత ప్రధానంగా ఈ గిరిజన పండుగ అనేది చూసుకుంటే మనకి ఎప్పుడు నిర్వహిస్తారు సార్ అంటే, ప్రతి సంవత్సరం వసంత ఋతువులో భాగంగా వసంత ఋతువులో భాగంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. వసంత ఋతువు అంటే హిందూ క్యాలెండర్ ప్రకారం లేదా భారతీయ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసంలో దీన్ని ఈ యొక్క పండుగను నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. ముఖ్యంగా ఈ పండుగను నిర్వహించే తెగలు ఏవి సార్ అంటే, మనకి ఏది సార్ అంటే, మనకి ముండా అనే ఒక గిరిజన తెగ, అండ్ దాని తర్వాత హౌ అనే ఒక గిరిజన తెగ, అండ్ ఏది సార్ అంటే ఓరాన్ అనే గిరిజన తెగలు ప్రధానంగా జరుపుకునే పండుగ ఏది సార్ అంటే, సర్హు అనే పండుగగా నిర్వహించడం జరుగుతుంది మనకి ఇది. అయితే మనకి ఈ పండుగలతో పాటు జార్ఖండ్ రాష్ట్రంలో జరిపే ప్రధాన పండుగలు ఏవి సార్ అంటే, కరం అనే పండుగ కూడా ఉండడం జరుగుతుంది. ఏ పండుగ సార్ అంటే, కరం అనే పండుగ కూడా ఉండడం జరుగుతుంది మనకి ఇది. అండ్ సర్హుల్ అనే పండుగ, దాని తర్వాత తసు హరబ్ అనే పండుగ, ఏది సార్ అంటే
తసు. ఏది సార్ అంటే మనకి తసు హరబ్, తసు హరబ్ అనే పండుగ. అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి రోహిణి అనే పండుగ. ఏది సార్ అంటే రోహిణి అనే పండుగ. దాని తర్వాత సొహై అనే పండుగ కూడా ప్రధానంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది జార్ఖండ్ రాష్ట్రంలో. ఓకే, నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే మనకి జార్ఖండ్ రాష్ట్రంలో ఏర్పాటైన మొట్టమొదటి ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. జార్ఖండ్ రాష్ట్రంలో ఏర్పాటైన మొట్టమొదటి స్టీల్ అండ్ ఐరన్ కంపెనీ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా మంది కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు, నేను మాత్రం వాళ్ళకి లైక్ కూడా కొట్టడం జరుగుతుంది. కాబట్టి మర్చిపోవద్దు మిత్రమా, నేను అడిగే క్వశ్చన్ ఖచ్చితంగా మీరు రిప్లై ఇస్తేనే మేము ఉత్సాహంగా ఇంకా చాలా వీడియోలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు ఎలాంటి మనీని పే చేయడం లేదు, ఎలాంటి ఇచ్చేయడం లేదు, కేవలం మీ యొక్క విజయం కోసం మేము ఫ్రీగా వీడియోలు చేయడం జరుగుతుంది మీకు. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటి సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, దాంతో పాటు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదన్నాను మనం. ఓకే, ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ది హెడ్ క్వార్టర్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్ ఈజ్ ఓకేనన్నా ఎక్కడ ఉంది అని అడగడం జరిగింది. అంటే ప్రపంచ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మనకు ఆప్షన్ ఏ హేగ్ నెదర్లాండ్, అండ్ దాని తర్వాత వాషింగ్టన్ DC USA, అండ్ సి లండన్ యునైటెడ్ కింగ్డమ్, అండ్ ప్యారిస్ ఫ్రాన్స్. ఓకే, ఇది 2021లో అడిగిన క్వశ్చన్. 2021లో అడిగిన క్వశ్చన్. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏది సార్ అంటే ప్యారిస్ అండ్ ఫ్రాన్స్ అనేది ఎక్కడ సార్ దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే మనకి వాషింగ్టన్ DCలో దాని యొక్క వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఉండడం జరుగుతుంది మనకి. అండ్ ఒకరు కింద కామెంట్ రూపంలో తెలియజేశారు, ఏమని సార్ అంటే ప్రీవియస్ క్వశ్చన్లు మనకి క్వశ్చన్ లో పడతాయా అంటే మళ్ళీ ఎగ్జామ్ లో అడగొచ్చా అని క్వశ్చన్ అడిగారు. దీనికోసం మేము సపరేట్ వీడియో చేస్తాము, ఆధారాలతో కూడా చూపిస్తాము. దానికంటే ముందు ప్రీవియస్ క్వశ్చన్లు చాలా మంది ఫ్యాకల్టీ అనేది ఏంటి సార్ అంటే ప్రీవియస్ క్వశ్చన్లు చూడండి, ప్రీవియస్ క్వశ్చన్లు చదవండి అని. ఇక్కడ మనం ప్రీవియస్ క్వశ్చన్ మాత్రమే చూస్తున్నాం, దాంతో పాటు దాని చుట్టూ ఉన్న 360 డిగ్రీస్ లో ఇది చేయడం జరుగుతుంది. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్ పైన అవగాహన ఉండే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా 90%, 98% ప్రీవియస్ క్వశ్చన్లు అడుగుతాడా అనే క్వశ్చన్ అనేది చాలా వరకు అడగరు. ఎందుకంటే కాంపిటీషన్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ప్రీవియస్ క్వశ్చన్లు ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు, వాళ్ళు ఎలాగుంటే ఏంటి అనేది తెలుస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకో, ప్రీవియస్ క్వశ్చన్లు అంటే షిఫ్ట్ల వారిగా జరుగుతున్న ఎగ్జామ్ మార్నింగ్ షిఫ్ట్ 1 జరిగితే సాయంత్రం షిఫ్ట్ 2 జరిగినప్పుడు మార్నింగ్ జరిగిన షిఫ్ట్ 1 లో నుంచి 20% అనేది మనము ఈ సాయంత్రం ఈ షిఫ్ట్ లో జరిగిన ఎగ్జామ్ లో అడగవచ్చు. అది గవర్నమెంట్ రూల్. అది అలాంటిది మార్నింగ్ జరిగిన ఎగ్జామ్ లోనే ఈవినింగ్ జరిగే ఎగ్జామ్ లోకి 20% అడిగేటప్పుడు గతంలో అడిగిన క్వశ్చన్లు మళ్ళీ అడగరని ఎలాగా అంటే ఖచ్చితంగా 100% అడిగారు. అంటే గత క్లాస్ లో చెప్పిన ఒక క్వశ్చన్ చూస్తే ఒక రాష్ట్రపతికి సంబంధించిన క్వశ్చన్ ని అదే క్వశ్చన్ ని 3 సార్లు అడగడం జరిగింది. కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్లతో పాటు దాని బ్యాక్గ్రౌండ్ చదివితే ఎలాంటి క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయొచ్చు. ఎవరైనా ఒక ఎగ్జామినర్ పేపర్ తయారు చేయాలంటే ప్రీవియస్ క్వశ్చన్లు అండ్ కరెంట్ అఫైర్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాడు. ప్రతి పుస్తకం ముందర పెట్టుకొని తయారు చేసేంత ఇదనేది ఉండదు. అది ఇది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ సందేహం ఉంటుంది కాబట్టి చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది సార్ అంటే వాషింగ్టన్ DC అని. ఓకే, మనకి ప్రధానంగా మనకి ఏది సార్ అంటే IBRD మరియు IDA అనే ఒక 2 సంస్థలు ఉంటాయి. అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఈ రెండు ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థనే ఏది సార్ అంటే వరల్డ్ బ్యాంక్ అనేది. మనకి ఏది సార్ అంటే IMF ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్
సంబంధించి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మనకి 1944లో ఒక సదస్సును నిర్వహించడం జరుగుతుంది. 1944లో దీన్ని బ్రిటన్ వుడ్ బ్రిటన్ వుడ్ అని ఒక ఈ సమిట్ అనేది నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా మనకి ఏది సార్ అంటే IMF అండ్ దాని తర్వాత వరల్డ్ బ్యాంక్ అనేవి రెండు ఏర్పాటు అవ్వడం జరిగింది. ఈ వరల్డ్ బ్యాంక్ అనేది చూసుకుంటే మనకి దీంట్లో మొత్తం కూడా వరల్డ్ బ్యాంక్ లో 189 దేశాలు ఉండడం జరుగుతుంది. ఇదే వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ అధ్యక్షుడు, వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడు లేదా గవర్నర్ గా పిలువబడే వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి అజయ్ బంగా గారు. ఎవరు సార్ అంటే అజయ్ బంగా అనే వ్యక్తి ప్రెసిడెంట్ వరల్డ్ బ్యాంక్ యొక్క గవర్నర్ గా పనిచేయడం జరుగుతుంది. భారతీయ మూలాలు ఉన్న వ్యక్తిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇది. అలాగా 1944 జులైలో ఈ బ్రిటన్ వుడ్ కవలలని దాన్ని స్థాపించారు. అలాగా మనకు IMF అండ్ IBRD అనేది దాని ఆధ్వర్యంలో భాగంగా ప్రపంచ బ్యాంక్ ని ఏర్పాటు చేశారు. అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు నాశనమయ్యాయి. ఆ విఫలమైన సంస్థలు సహాయపడడం కోసం ఏదని సార్ అంటే ఈ వరల్డ్ బ్యాంక్ అండ్ IMF ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం అన్న మనం. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. ఏంటి సార్ అంటే మహానది వ్యవస్థ భారతదేశ ద్వీపకల్పంలో 3వ అతి పెద్దది మరియు డాష్ లో అతి పెద్దది అని ఇచ్చాడు. అంటే ఏ రాష్ట్రంలో అతి పెద్దదని దాని అర్థం. అయితే మనకి ఆప్షన్ ఏ అస్సాము, ఆప్షన్ బి తెలంగాణ, ఆప్షన్ సి ఒడిశా, ఆప్షన్ బి పశ్చిమ బెంగాల్. అయితే దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే మనకి ఒడిశా అనేది ఉండడం జరుగుతుంది. అంటే మహానది యొక్క ఈ ద్వీపకల్పం 3వ అతి పెద్ద నది. ద్వీపకల్పం అంటే మనకి ఈ యొక్క దక్షిణ భారతదేశం ఏదైతే ఉందో దీంట్లో మొదటిది గోదావరి, రెండోది కృష్ణ, మూడవది ఏంటి సార్ అంటే మనకి మహానది అని చెప్పడం జరుగుతుంది మనకి ఇది. ఈ మహానది అనేది ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఎక్కడ సార్ అంటే మనకి ఏదైతే ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం ఉంటుందో ఏది సార్ అంటే మనకి ఛత్తీస్గఢ్ అనే రాష్ట్రం ఉంటుందో ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మనకి రాయ్పూర్ జిల్లా అనేది ఉంటుంది. ఏది సార్ అంటే రాయ్పూర్ జిల్లా. ఈ రాయ్పూర్ జిల్లాలో మనకి అమర్కంటక్ పీఠభూమి అనేది ఉంది. ఏది సార్ అంటే అమర్కంటక్ అనే పీఠభూమి. ఈ అమర్కంటక్ అనే పీఠభూమిలో సిహావా అనే ప్రాంతం ఇది మొత్తం కూడా దండకారణ్య ప్రాంతం. ఈ అమర్కంటక్ మన మధ్యప్రదేశ్ లో కూడా ఉంటుంది. ఈ ఛత్తీస్గఢ్ లో విస్తరించిన ఈ అమర్కంటక్ లోని సిహావా అనే ప్రాంతం వద్ద ఈ నది జన్మించి దాదాపుగా 851 కిలోమీటర్లు ప్రయాణించి ఇది బంగాళాఖాతంలో ఒడిస్సా వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతుంది. అంటే ప్రధానంగా ఇది ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా రాష్ట్రాలలో ఈ నది అనేది ప్రవహించడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత దీని యొక్క పరివాహక ప్రాంతం దాదాపుగా 1,42,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉండడం జరుగుతుంది. అదే భారతదేశంలో పరివాహక ప్రాంతంలో 6వ అతిపెద్ద నదిగా ఉండడం జరుగుతుంది. అంటే పరివాహక ప్రాంతం అనగా ఆ ఎన్ని రాష్ట్రాల్లో ప్రవహించే వైశాల్యం ఆధారంగా 6వ అతిపెద్ద నదిగా చెప్పడం జరుగుతుంది. అంటే మొదటి గంగా, సింధు అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి గంగా, సింధు అండ్ గోదావరి, కృష్ణ, బ్రహ్మపుత్ర అండ్ మహానది. ఇలాగా మనకు మొత్తం కూడా 6 పరివాహక నదుల్లో అతి పెద్ద నదిగా చెప్పడం జరుగుతుంది మనకి ఇదేనన్న. ఓకే, ఈ నది ప్రవహిస్తున్నప్పుడు దీని యొక్క ఎగువ భాగంలో మనకి ఒక పల్లెపు ఆకారంలో మైదానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. పల్లెపు ఆకారంలో ఒక మైదానాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని సాసర్ షేప్డ్ ప్లెయిన్ ఏరియా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ నది ఓకేనన్న ఈ కటక్ అనే ప్రాంతం, ఒడిస్సాలోని కటక్ అనే ప్రాంతం వద్ద మనకి 5 శాఖలుగా విడిపోవడం జరుగుతుంది. అంటే గోదావరి నది 7 పాయలుగా విడిపోతుందని చెప్పాం కదా, అలాగా ఏ 5 శాఖలుగా ఇవి సార్ అంటే నోనా, మహానది,
పుష్భద్ర అండ్ దయా, భార్గవి అనేవి నన్ను. అయితే దీంట్లో ఈ దక్షిణ వైపున ఒక ఇది ఉంటది, దయా అనే శాఖ. ఈ దయా అనే శాఖ మనకి చిల్కా అనే సరస్సు గుండా ప్రయాణించడం జరుగుతుంది మనకి ఇది నన్న. ఈ నది పైనే మనకి ఒక భారతదేశంలోని అతి పొడవైన డ్యామ్ అయిన ఏది సార్ అంటే హీరాకూడ్ డ్యామ్ కూడా ఏ నది పైన ఉంది సార్ అంటే మనకి ఈ మహానది పైనే ఉండడం జరుగుతుంది మనకి ఇదేనన్న. దీని యొక్క ఉపనదులు కూడా ఉన్నాయి, ఇబ్, సియోనాథ్, హసడో అండ్ దాని తర్వాత జంగ్, తెల్, ఓంగ్ లాంటి ఉపనదులు కూడా దీనికి ఉండడం జరుగుతుంది మనకి ఏది సార్ అంటే దీంట్లో ముఖ్యంగా ఈ నది సత్కోసియా అనే ఒక టైగర్ రిజర్వ్ గుండా కూడా ఇది ప్రయాణిస్తుంది. ఈ నది ఒడ్డున ఉన్న ప్రధానమైన పట్టణం ఏది సార్ అంటే కటక్, రాయ్పూర్ లాంటి పట్టణాలు కూడా ఉన్నాయి. ఇదే కటక్ లో జన్మించిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి ప్రధానమైన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వ్యక్తి కూడా ఈ కటక్ లోనే జన్మించాడు. ఇదే కటక్ మనకి ఇటీవల 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పట్టణంగా కూడా పిలవడం జరుగుతుంది. ఏదాన్ని సార్ అంటే కటక్ ని. ఈ యొక్క మహానది జలాల వివాదం పైన 2018లో ఎప్పుడు సార్ అంటే 2018లో ఒక ట్రిబ్యునల్ కూడా అంటే మహానది జలాల వివాద ట్రిబ్యునల్ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. ఒక నది వచ్చినప్పుడు దానికి సంబంధించిన డేటా మొత్తం ఇక్కడ ఇచ్చేయడం జరుగుతుంది మనకి ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదాం మనం. ఏంటి సార్ అంటే మనకి క్రింది వారిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటి గవర్నర్, భారతీయ గవర్నర్, చాలా జాగ్రత్త, మొదటి భారతీయ గవర్నర్. ఓకే, ఆప్షన్ ఏ రఘురామ్ రాజన్, ఆప్షన్ బి సిడి దేశ్ముఖ్, ఆప్షన్ సి మన్మోహన్ సింగ్, ఆప్షన్ డి ఐజీ పటేల్. దీని యొక్క ఇది 2021లో అడిగిన క్వశ్చన్ అన్న. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే సిడి దేశ్ముఖ్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. అంటే చింతామన్ ద్వార కేశవనాథ్ దేశ్ముఖ్, చింతామన్ కేశవనాథ్ దేశ్ముఖ్ అనేది ఇతని అసలు పేరు. ఇతను భారతదేశంలో ఆర్బిఐ గవర్నర్ గా 1943లో పనిచేశాడు. దానికంటే ముందే 1941లో ఆర్బిఐ కార్యదర్శిగా పనిచేశాడు. ఆర్బిఐ కార్యదర్శిగా పనిచేశాడు అండ్ డిప్యూటీ గవర్నర్ గా కూడా ఇతను పనిచేయడం జరుగుతుంది. ఎవరు సార్ అంటే సిడి దేశ్ముఖ్. ఇతను 1956 మధ్య కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఇతను పనిచేయడం జరిగింది. ఇతను ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరుగుతుంది మనకి. అండ్ 1962 నుంచి 67 మధ్య ఢిల్లీ యూనివర్సిటీకి అంటే ఢిల్లీలో ఉన్న ఈ యొక్క ఢిల్లీ యూనివర్సిటీలో ఇతను వైస్ ఛాన్సలర్ గా కూడా పనిచేయడం జరుగుతుంది మనకి ఏదైనా. అయితే మనకి ఈ యొక్క ప్రపంచంలో ఓకేనన్నా, ప్రపంచంలో మనకి ఈ బ్యాంకులన్నీ కూడా మనకి ఏర్పాటు. అలాగా సెంట్రల్ బ్యాంక్ అనేది ఏది సార్ మన భారతదేశంలో ఇండియా ఆర్బిఐ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ ఆర్బిఐ బ్యాంక్ సంబంధించి 1925లో ఓకేనన్నా 1925లో రాయల్ కమిషన్ ని వేయడం జరిగింది. రాయల్ కమిషన్ అనేది వేశారు. ఈ రాయల్ కమిషన్ నివేదిక అనేది 1926లో ఇచ్చిన తర్వాత ఈ యొక్క కమిషన్ నివేదిక తీసుకొని 1927లో బిల్లు ప్రవేశపెట్టారు. కానీ ఆ బిల్లు అనేది ఆమోదించలేదు. తర్వాత కాలంలో దానిపైన పరిణామాలు చేంజ్ అయ్యి 1934లో ఆర్బిఐ యాక్ట్ ను చేయడం జరిగింది. ఏదాన్ని చేశారు సార్ అంటే ఆర్బిఐ యాక్ట్. ఈ 1935లో మనకి ఆర్బిఐ అనేది ఏర్పాటు అవ్వడం జరిగింది. ఆర్బిఐ అనేది ఏర్పాటైంది. ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే కలకత్తా. ఎక్కడ ఏర్పాటు చేశారు సార్ అంటే కలకత్తాలో ఏర్పాటు అవ్వడం జరిగింది మనకి
ఇది ఏప్రిల్ 1న, అంటే 5 కోట్ల మూలధనంతో దీన్ని ఏర్పాటు చేశారు. అలాగా 1937లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైకి మార్చడం జరిగింది. అంటే మొదట్లో కలకత్తా, ప్రెసెంట్ 1937లో ముంబైకి దీని యొక్క కేంద్రంగా మార్చడం జరిగినది మనకి ఇది నాన్న. అలాగా ఈ ఆర్బీఐ ఏర్పాటైనప్పుడు మొదటి ఆర్బీఐ గవర్నర్ సర్ ఓ స్మిత్ గారు మనకి ఉండడం జరుగుతుంది మనకి. అదే భారతీయ మొదటి గవర్నర్ ఎవరు సార్ అంటే సిడి దేశ్ముఖ్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. ప్రెసెంట్ ఆర్బీఐ యొక్క 26వ గవర్నర్, ప్రెసెంట్ 26వ గవర్నర్ ఎవరు సార్ అంటే సంజయ్ మల్హోత్రా అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది మనకి. ఎవరున్నారు సార్ అంటే సంజయ్ మల్హోత్రా. ఇతని కంటే ముందు 25వ గవర్నర్ ఎవరు సార్ అంటే మనకి శక్తికాంత్ దాస్ గారు ఉండేవాళ్ళు మనకి. అయితే ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన తెలుగు వాళ్ళు ఎవరు సార్ అంటే వైవి రెడ్డి అనే పేరుతో పిలుస్తారు, వై వేణుగోపాల రెడ్డి. అండ్ దాని తర్వాత దువ్వూరి సుబ్బారావు గారు ఉండడం జరుగుతుంది మనకి. ఇది ఎక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసిన వ్యక్తి సర్బి రామారావు అనే వ్యక్తి. ఎవరు సార్ అంటే మనకి సర్బి రామారావు అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది మనకి అతి ఎక్కువ కాలం. అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే మనకి ఎవరు సార్ అంటే అమిత్ ఘోష్ అనే వ్యక్తి. ఎవరు సార్ అంటే మనకి అమిత్ ఘోష్ అనే వ్యక్తి ఉండడం జరుగుతుంది. అతి ఎక్కువ కాలం ఆర్బీఐ గవర్నర్ గా పనిచేసినది ఎవరు సార్ అంటే సర్బి రామారావు అయితే అతి తక్కువ కాలం అమిత్ ఘోష్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. అయితే ప్రపంచంలో మొట్టమొదటి సెంట్రల్ బ్యాంక్ గా పనిచేసినది ఏది సార్ అంటే రిక్స్ బ్యాంక్ ఆఫ్ ఏది సార్ అంటే రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్. రిక్స్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్ అనే పేరుతో దీన్ని పిలవడం జరుగుతుంది. ఓకేనన్నా, ఇది మనకి ఏది సార్ అంటే ఆర్బీఐకి సంబంధించిన డేటా. అండ్ దీని తర్వాత మనకి ఏంటి సార్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోదన్నా. జలియాన్ వాలాబాగ్ మరణకాండకు నిరసనగా గాంధీజీ ఏ గౌరవాన్ని తిరిగి ఇచ్చేశారు అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో చాలా చాలా ఇంపార్టెంట్ అయినది మనకి ఇది. ఓకే, కైజర్ ఏ హింద్, కామన్వెల్త్ రత్నం అండ్ షేర్ ఈ హింద్, నూర్ ఏ హింద్ అనేది ఉంది. దీని యొక్క రైట్ ఆన్సర్ ఏంటి సార్ అంటే కైజర్ ఈ హింద్ అనే బిరుదుని ఇచ్చేసారు. ఇతను ఒక్కడే కాదు, ఇతనితో పాటు మనకి ఎవరు సార్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఎవరు సార్ అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కూడా మనకి నైట్ హుడ్ అనే బిరుదును ఇచ్చేయడం జరుగుతుంది. ఇతనొక్కడే, వీళ్ళిద్దరే కాదు. ఎవరు సార్ అంటే శంకర్ నాయర్. గతంలో ఎస్ఎస్సిలో అండ్ ఆర్ఆర్బిలో అడిగిన క్వశ్చన్ అన్న శంకర్ నాయర్ అనే వ్యక్తి నన్ను. ఈ శంకర్ నాయర్ అనే వ్యక్తి మనకి ఓకే, ఇతను బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో ఏది సార్ అంటే బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో తన మెంబర్షిప్ ని కూడా ఇతను వదులుకోవడం జరుగుతుంది. అయితే ఈ జలియన్ వాలాబాగ్ దుర్ఘటన అనేది మనకి ఎప్పుడు సార్ అంటే 1919 ఏప్రిల్ 13వ తారీఖున ఈ జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది. దీని కారణం 1919 ఏప్రిల్ 9వ తారీఖున డాక్టర్ సత్యపాల్. ఎవరు సార్ అంటే డాక్టర్ సత్యపాల్ అండ్ డాక్టర్ సైఫుద్దీన్ కీచులు అనే ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగినది ఈ బ్రిటిష్ గవర్నమెంట్. ఆ అరెస్ట్ కు నిరసనగా 1919 ఏప్రిల్ 13న ఈ యొక్క వైశాఖి పౌర్ణమి పంజాబ్ హిందువుల యొక్క పవిత్రమైన రోజున లేదా పవిత్రమైన సంవత్సరం రోజున ఈ ఎవరు సార్ మనకి ఈ జనరల్ డయర్ అండ్ మైకల్ ఓ డయర్ ఇద్దరు కలిసి వీళ్ళపైన కాల్పులు జరపడం వలన ఏకంగా మనకి దాదాపుగా 1000 మందికి పైగా మరణించడం జరిగింది. ఓకే, దీనికి నిరసిస్తూ వీళ్ళందరూ కూడా తమ పదవులను తమ బిరుదులను వదులుకోవడం జరిగింది. అలాగా దీనిపైన ఏది సార్ అంటే మనకి హంటర్ కమిషన్ ని విధించడం జరిగింది. ఏ కమిషన్ సార్ అంటే హంటర్ కమిషన్ ని విధించారు. ఈ హంటర్ కమిషన్ యొక్క నివేదిక ప్రకారం
కేవలం 354 మంది మాత్రమే మరణించినట్లుగా చేశారు. అదే మనకి ఐఎన్సి కూడా ఒక కమిటీని నియమించడం జరిగినది. మనకి కె శాంతారాం అధ్యక్షన, ఏది సార్ అంటే కె శాంతారాం అధ్యక్షన ఓకే 9 మంది సభ్యులతో కలిసిన ఒక కమిటీ నియమించడం జరిగింది. ఈ కమిటీ దాదాపు 1200 మంది మరణించారని, 3500 మంది ఏమయ్యారు సార్ అంటే గాయపడ్డారని తెలియజేయడం జరిగింది. ఈ హంటర్ కమిషన్ 354 మంది అని అండ్ జనరల్ డయర్ ని ఇతను నిర్దోషిగా తెలియజేయడం జరిగింది. దానికి నిరసనగా మన వాళ్ళు తమ బిరుదులని ఇచ్చేయడం జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త నాన్న. ఈ జలియన్ వాలాబాగ్ అనే ప్రాంతం పంజాబ్ లోని అమృత్సర్ ప్రాంతంలో ఉన్న వన్ ఆఫ్ ద ఈ పట్టణంలో ఉన్న ఒక పార్క్, దాంట్లో ఇదవ్వడం జరిగింది. ఇది మనకి ఈ రోజు ఉన్న ఇది. మళ్ళీ అడుగుతున్న నేటి క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఓకే, జార్ఖండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడిన మొట్టమొదటి ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? ఓకే, ఆర్ఎస్ అకాడమీ, కర్నూల్, మిస్ స్వామి సార్, జై.